దుష్టులకు నెమ్మది ఉండదేమో అనలేదు బైబిల్లో. ఉండదేమో అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదన్నాను. దానికి క్లియర్గా బైబిల్ ఎప్పుడు చెప్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదంతే. నెమ్మదిగా ఉన్నట్టు కనబడతారు కొంతమంది, కానీ వారి హృదయాల్లో ఒక వాల్కనో, ఒక భయంకరమైన అగ్నిపర్వతం లాంటి అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. మీరు చూడండి, కోటీశ్వర్లు చాలామంది రోజులో నెమ్మది లేదు వాళ్ళకి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి. 2-3 గంటలు పడుకుంటే చాలా ఎక్కువ. నిద్ర పట్టక స్ట్రగుల్ అవుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు, డబ్బు ఎక్కడ దాచాలో తెలియక, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక, ఎలా వాటిని మరలా వాటిని పెంచాలో తెలియక ఇబ్బంది పడుతూ చాలామంది పిచ్చివాళ్ళు అయిపోతున్న పరిస్థితి. ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతాడట, పాడైపోను. ధనం ఉన్నవాడని చెప్పలేదు, కానీ ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అందును బట్టే దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టత్వంతో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దేవుని దగ్గర రాకుండా బ్రతికే ఏ ఒక్కడికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే యేసయ్య లోకానికి వచ్చి పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను. సర్వలోకాన్ని కూడబెట్టుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణాన్ని సంపాదించుకుందాం, ఆత్మను సంపాదించుకుందాం, దేవుని యొక్క మార్గాల్లో ముందుకు సాగిపోదాం, మన జీవిత లైన్లో సురక్షితంగా ఉంచుకుందాం. నెమ్మది లేదు.